నమస్కారం. కేఎన్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. షహరు రమజాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖుర్ఆన్. మర్హబా యా రమజాన్, మర్హబా యా రమజాన్, మర్హబా యా రమజాన్, మర్హబా యా రమజాన్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్ ఉల్ ఫితర్ను మతపరమైన ఉత్సాహంతో వైభవంగా జరుపుకున్నారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. పట్టణంలోని పలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థన చేసి పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆడిఓ కార్యాలయం సమీపంలోని ఖదీం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు మత పెద్దల ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లు పాల్గొన్నారు. ప్రార్థన అనంతరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాని ప్రార్థించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పట్టణంలోని మస్జిద్ అరాఫత్ జదీద్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థన చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. سيدنا ومولانا محمد الذي أرسل يا مبتل العباس وولده رضي الله تعالى وقنا واصرف عنا شر ما قضيت نستغفرك ونتوب إليك. रमजान मुबारक. रमजान में नमाज पढ़ के रब को राजी कर लूंगा. रमजान में इंशाअल्लाह सारे रोजे रखूंगा. रमजान में नमाज पढ़ के रब को राजी कर लूंगा. रमजान में रमजान 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 अल्लाह का एहसान है अता किया. रमजान है शुक्र मौला करते रहना. मोमिन की पहचान है, मोमिन की पहचान है. इंशाअल्लाह सारे रोजे रखूंगा. रमजान में नमाज पढ़ के रब को राजी कर लूंगा. रमजान में इंशाअल्लाह 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 जन्नत के दरवाजे खुलते हैं माहे रमजान में. बख्शिश के परवाने बटते हैं माहे रमजान में. जन्नत के दरवाजे खुलते हैं माहे रमजान में. बख्शिश के परवाने बटते हैं माहे रमजान में. मेरी बख्शिश का परवाना पाऊंगा रमजान में. नमाज पढ़ के रब को राजी कर लूंगा. रमजान में इंशाअल्लाह सारे रोजे रखूंगा. रमजान में नमाज पढ़ के रब को राजी कर लूंगा. रमजान में अल्लाह का एहसान है अता किया. रमजान है शुक्र मौला
मुजम्मिल, तुम क्यों उदास बैठे हो? क्या बताऊं यार, मेरी मामा तो मुझे कभी भी रोजा नहीं रखने देती। क्यों भाई क्यों? वो क्या कहती हैं? मेरी मामा कहती हैं, जिन्हें बड़ा और तुम हो छोटे, मान भी जाओ ना मेरे बेटे। भूख लगेगी, प्यास लगेगी, सारा दिन कुछ खा नहीं सकते। हम ऐलान करें पूरे हिंदुस्तान में पहली हुकूमत तेलंगाना कांग्रेस पार्टी ये वक्फ बिल की पूरे तरीके से मुखालिफत कर रही है और बिल को के लिए हम सख्त खिलाफ हैं। ये बिल हमें नहीं चाहिए। ये करारदाद पास करने में सबसे पहले आप ही का भाई मोहम्मद अली शफीर मेरी सदारत में पूरे तेलंगाना स्टेट की मीटिंग में हमने ये बिल पास कर दिया था। ये करारदाद भी मंजूर हुई। अब हमारे सामने है कि और एक हमने जब रिजर्वेशन दिया, रिजर्वेशन के अंदर बहुत सारे हमारे पास प्रॉब्लम्स आए। कहते कि भाई मुसलमान बीसी कैसे हो सकता है? आपके इस्लाम में मसावत है, इक्वालिटी है, बीसी कहाँ से लाते? तो हम बोले भाई है बीसी में यहाँ पर पत्थर फोड़ने वाले हैं, सांपों वाले मुसलमान भाई एसटी बीसी माइनॉरिटी, क्योंकि मैं एससी एसटी बीसी माइनॉरिटी का मुशीर हूँ। तो ये मेरे కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా పెద్దల వేల సంఖ్యలో ముస్లిం సోదరులు వచ్చే ఈద్ నమాజ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఈద్గాకు 1 ఇయర్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, అదర్ పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ అండ్ మున్సిపల్ వాళ్ళు రాత్రి పగలు కష్టపడి నిన్న ఉగాది, ఇవాళ రంజాన్ అన్ని పండుగలకు చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేసినందుకు నా తరఫు నుంచి, మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి, అడ్వైజర్గా ముస్లిం సోదరులు సమాజం తరఫు నుంచి కూడా డిస్ట్రిక్ట్ हम गुनहगार बंदे तरावी की नमाज पढ़ाए और पढ़े सुने कुरान मौला पढ़े हैं मौला सबको मौला अपनी बारगाह में कबूल फरमा। రంజాన్ పండుగ సామరస్యానికి, సర్వ మానవ సమానత్వానికి ప్రతీక అని బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ అన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని పలువురు బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ నాయకులు, అభిమానులు భారత జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ కామారెడ్డి పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ
ఈ మేరకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఖాజా ముజీబుద్దీన్ ను ఘనంగా సన్మానించి మేమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ముజీబుద్దీన్ మాట్లాడుతూ క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం విశిష్టత అన్నారు. దివ్యఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ముగింపు వేడుక అని తెలిపారు. క్రమశిక్షణతో ఉండడం, ఐక్యమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడడం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అన్నారు. మనిషిలోని చెడు భావాలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేనీ న్యూస్ ఎండి ఎంకే నసీరుద్దీన్, జైని శ్రీనివాస్ గౌడ్, గిరిగంటి లక్ష్మీనారాయణ, పిట్ల వేణుగోపాల్, మాసుల లక్ష్మీనారాయణ, తంగి మోహన్ తదితరులు పాల్గొన్నారు. रोजा रखना अगले साल, रोजा रखना अगले साल, रोजा रखना अगले साल, रोजा रखना अगले साल, रोजा रखना अगले साल। इन्हें बड़ा और तुम छोटे, मान भी जाओ ना मेरे बेटे। भूख लगेगी, प्यास लगेगी, सारा दिन कुछ खा नहीं सकते। अभी तो छोटे बच्चे हो, माना मन के सच्चे हो, माँ की आँख के तारे हो, बाबा के दुलारे हो। रोजा अब के साल रखना, मान लो बेटा बात हमारी, धूमधाम से लाले हमारे। रोजा खुशाई होगी तुम्हारी, रोजा खुशाई होगी तुम्हारी, रोजा खुशाई होगी तुम्हारी। मेरी माँ ने बोला बेटा ठीक है रोजा रख लेना, बच्चों का रोजा आधा है, दिन में खाना खा लेना। फिर तो तुम्हें बहुत गुस्सा आया होगा, तो तुमने क्या किया? मामा पापा प्यार करे और दादू बोले खा लो कुछ, मान के घर वालों का कहना खा लेता हूँ मैं खाना। जो रोजा नहीं रखते वो अच्छे नहीं होते, जो रोजा नहीं रखते वो अच्छे नहीं होते। उन्हें रब ना बख्शेगा जो रब से नहीं डरते, जो रब से नहीं डरते। आओ जो लोग रोजा रखते हैं हम सब मिलकर उनके हक में दुआ करते हैं। जो रोजा रखते हैं उन्हें सेहत दे मौला, जो रोजा रखते हैं उन्हें हिम्मत दे मौला, जो रोजा रखते हैं उन्हें ताकत दे मौला। हसन इमाम कादरी को बख्श दे मौला, हसन इमाम कादरी को बख्श दे मौला, बख्श दे मौला, हाँ बख्श दे मौला। अच्छी तरह से जान गए, माँ बाप का कहना मान गए, रोजा रखेंगे अगले साल, रोजा रखेंगे अगले साल, रोजा रखेंगे अगले साल, रोजा रखेंगे अगले साल। रमजान में नमाज पढ़ के रब को राजी कर लूंगा, रमजान में इंशाअल्लाह सारे रोजे रखूंगा, रमजान में
उसके पिछले सब जुर्मों की बख्शिश करता है। दिन में रोजे रख कर जो रातों को तरावी पढ़ता है, मौला उसके पिछले सब जुर्मों की बख्शिश करता है। अपने गुनाहों की माफी करवाऊंगा रमजान में, नमाज पढ़ के रब को राजी कर लूंगा रमजान में। इंशाअल्लाह सारे रोजे रखूंगा रमजान में, नमाज पढ़ के रब को राजी कर लूंगा रमजान में। इंशाअल्लाह 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 इंशाअल्लाह। బాన్సువాడ పట్టణంలో ముస్లింలు రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సోమవారం రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ ప్రార్థనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అల్లాను ప్రార్థించారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ మత సామరస్యానికి, ఒకరి పట్ల ఒకరు ప్రేమను, అభిమానాన్ని పెంచుకోవడానికి రంజాన్ పండుగ దోహదపడుతుందన్నారు. అందరూ స్నేహభావంతో సంతోషంగా ఉండాలన్నదే రంజాన్ ఉద్దేశమని పోచారం పేర్కొన్నారు. जो हजरात के फोन चालू है बंद कर दीजिए। हमारा ونتوكل عليه ونعوذ بالله من شرور تسليما كثيرا كثيرا أما بعد. ప్రపంచ ప్రజలు, ముస్లిం మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఒక నెల రోజులు ఉపవాసం దీక్ష పూర్తయిన తర్వాత జరిగే పండుగ రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంలో వారందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పండుగ గల ఉద్దేశం కూడా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సామరస్యాని కోసం, ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెంచుకోవడానికి కోసం, అభిమానం పెంచుకోవడానికి కోసం, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి కోసం ఈ నెల రోజులు వాళ్ళు రంజాన్ నెలంతా దీక్ష చేస్తారు. ఉపవాస దీక్ష. ఉపవాస దీక్షలో వాళ్ళు ప్రార్థించేది ఇదే. వారి వ్యక్తిగతం కాకుండా ప్రపంచవ్యాప్తంగా, హిందుస్థాన్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసిమెలిసి ఉండాలి, సామరస్యం ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, శాంతి భద్రతను కాపాడుకోవాలి, అందరూ సుఖజీవితం గడపాలి, సంతోషంగా ఉండాలి, అన్ని కుటుంబాలు హాయిగా ఉండాలనే సంకల్పంతో వారు నెల రోజులు ఉపవాస దీక్ష చేశారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలింగనం చేసుకుని ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు ఉపవాసాలు చేపట్టిన ముస్లిం సోదరులు చంద్రుడు కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్ జరుపుకున్నారు. తెల్లవారుజామున నిద్రలేచిన ముస్లింలు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించారు. అనంతరం 10 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్న ఈద్గాలకు తరలి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. बता मैं कौन हूँ? तो फिर वही जवाब दे रहा है, अंत अंत अना अना, मैं हूँ, तू है. वही तक हजारों की तादाद में आते हैं, हम मिलजुल कर दुआ करेंगे तो इंशाअल्लाह अल्लाह हमारी दुआ को रद्द नहीं फरमाएंगे, दुआ को बराबर कबूल फरमाएंगे. जैसा हम रमजान में रोजे रखे ताकि हमें तकवा आ जाए, हमने रमजान में अल्लाह की रजा के लिए रोजे रखे, कुरान को सुन. अब्दुल बासी साहब आपके सामने मौजूद है. इधर से हमारे मोइन साहब है, फजील साहब है, अब्दुल बाकी साहब मौलाना भी है. जो भाई सब काफी ज्यादा नाचने वाला कर दीजिए भाई. मौलाना अपनी साहब हमारे हाजिर है, खिदमत है. अल्लाह तबारक व तआला हजारों की तादाद में हाजिर है, हम मिलजुल कर दुआ करेंगे तो इंशाअल्लाह अल्लाह हमारी दुआ को रद्द नहीं फरमाएंगे, दुआ को बराबर कबूल फरमाएंगे. बहुत से रात है उठा गया, फिर बुला के पूछे उसको, बता मैं कौन हूँ? तो फिर वही जवाब दे रहा है, अंत अंत अना अना, मैं हूँ, तू है. वही तकब्बुरी अल्फाज, वही जहालती अल्फाज. फिर जैसा हम रमजान में रोजे रखे ताकि हमें तकवा आ जाए, हमने रमजान में अल्लाह की रजा के लिए रोजे रखे, कुरान को सुन. अब्दुल बासी साहब आपके सामने मौजूद है. इधर से हमारे मोइन साहब है, फजील साहब है, अब्दुल बाकी साहब मौलाना भी है. जो भाई सब काफी ज्यादा नाचने वाला कर दीजिए भाई. मौलाना अपनी साहब हमारे हाजिर है, खिदमत है. अल्लाह तबारक मन शरिबा वा कल इन्नमल अब्दु लिमन अखलस लिल्लाहि अमल लैसा अलईद लिमन लबिसल जदीद इन्नमल ईद. जो एक मुसलमान को करना चाहिए, एक मुसलमान కామారెడ్డి జిల్లాలో అల్పజలం రాకెట్ దందా కలకలం రేపింది. ఈ దందా నడుపుతున్న నిందితులను పోలీసులు పక్క ప్రణాళికతో పట్టుకున్నారు. 3,20,000 విలువ చేసే 110 గ్రాముల అల్పజలం స్వాధీనం చేసుకున్నారు. కాగా ముగ్గురిని అరెస్ట్ చేయగా మరొకరు పరారులో ఉన్నారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ఉడతల వార్డ్ సురేష్ గౌడ్ వద్ద అల్పజలం ఉందన్న సమాచారం మేరకు మద్నూర్ బీచ్ కింద పోలీసులు దాడులు చేసి 110 గ్రాముల అల్పజలం సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సురేష్ గౌడ్ అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా హయత్ నగర్ కు చెందిన దినేష్ కుమార్ మెహంతి పేరు చెప్పాడు. దీంతో దినేష్ కుమార్ మెహంతిని అదుపులోకి తీసుకుని విచారించగా ఉప్పల్ నాచారంకు చెందిన కృష్ణ వద్ద కొనుగోలు చేసి మరింత ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని దినేష్ తెలిపాడు. అతని అదుపులోకి తీసుకుని విచారించగా ఉప్పల్కు చెందిన కృష్ణ వద్ద కొనుగోలు చేస్తున్నట్లు దినేష్ చెప్పాడు. హైదరాబాద్ నాచరంలోని టెంపుల్ ఆర్గానిక్స్ కంపెనీలో 8 రకాల కెమికల్స్ కలిపి అల్పజలం తయారు చేసినట్లు కృష్ణ వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. కృష్ణ వద్ద 153 గ్రాముల అల్పజలం, 4 మొబైల్ ఫోన్లు, 8 రకాల ముడి సరుకులు లభించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కేసులో మద్దూర్కు చెందిన ఈనాడు విలేకరి శ్రీనివాస్ గౌడ్కు పలుసార్లు అల్పజలం విక్రయించిన సంబంధం ఉందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ పరారీలో ఉండగా మద్దూర్కు చెందిన సురేష్ గౌడ్, హయత్ నగర్కు చెందిన దినేష్ కుమార్, మెహింతి ఉప్పల్కు చెందిన కృష్ణను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 85 భూమిలో నిర్మల సొసైటీ జీవిదాన్ కాన్వెంట్ వారు చేపట్టిన ప్రహారీ గోడ నిర్మాణాన్ని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా 15 ఫీట్ల రోడ్డు ఉందని అక్కడ ప్రహారీ గోడ నిర్మించి పొలాల వద్దకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా అధికారులు, పోలీసులు రైతులకు న్యాయం చేయాలని కోరారు. మాకు తొమ్మిది గురించి మనం కొట్లాడుతున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం కదా, చేసుకొని అలా అంతే. వాళ్ళని కూడా మేము తండ్రి పెద్ద మనిషి, నేను మా అయ్య ఉండే అయ్య తర్వాత నేను కుట్రతోని కాదు, మాకు కావాలని అదే గురించి కాదు, మాకు తోవ గురించి ఇది చేసేది. వీళ్ళు ఇంత విడిచిపెట్టాలి, పక్క ఇంత విడిచిపెట్టాలి. అయితే ఇప్పుడు జీవనదాన హాస్పిటల్ వాళ్ళు కూడా ఒప్పుకొని మేము ఇంత విడిచిపెడతాము. స్కూల్ ఉగాదికి బండ్లు ఈయనంగా మా రామేశ్వరపల్లి కలిసి, మా రామేశ్వరపల్లి తండా కలిసి విలేజ్లో ఉగాది బండ్లు తిప్పుతుంటిమి. నేను 50 ఏళ్ళ నుంచి నేను చూసిన తవ్వానికి ఈరోజు ఇక్కడ ఇవి ఏంది మన జీవాదాని వాళ్ళు ఇటు కబ్జా చేసుకొని తవ్వ మొత్తం ప్యాక్ చేస్తారు. పోరాకుండా రారాకు మేము ఏలాగా పొమ్మంటారు, లేకపోతే ఇంకా కాళ్ళు నెత్తి పెట్టుకోమంటారా, లేకపోతే ఇంటికాడ హెలికాప్టర్ పెట్టుకొని చేన దిగమంటారా, మరి ఎట్ట రమ్మంటారు? మాకు న్యాయం కావాల్సింది కాదు. ఇది చెరి మధ్యలో ఒడ్డు నుంచి ఇక్కడ పేరు మన రమేష్ అన్నది ఇక్కడ జీవన మధ్యలో నుంచి రోడ్డు ఉన్నది అని మేము కోరుతున్నాం సార్. ఎక్స్చేసి మేము మాట్లాడుతున్నాం. ఎవరికైతే లాభం చెందాలో వాళ్ళకి లాభం చెందింది. మధ్య దళారు వ్యవస్థల ఇలాంటి వారు బ్రోకరిజం చేసి ల్యాండ్ అమ్మిస్తామని చెప్పేసి వీని దగ్గరిని అమాయకులైన రైతుల పట్ల వాళ్ళు చిన్న చూపు చూపించి ఇలా మధ్యవర్తిత్వం వాళ్ళు మాత్రమే ఇలా పైసలు దన్నుకునే రకంగా ఉన్నారు. ఈ చేస్తారు ఇక్కడ కాలేజ్ చేస్తాం అనుకుంటున్నారు. కానీ రామేశ్వరపల్లి గ్రామస్తులు ఏ కోశాన్ని కూడా మిమ్మల్ని ఒప్పుకోరు, మీ యొక్క అరాచకాన్ని ఒప్పుకోరు. ఖచ్చితంగా ఎవరికైనా సరే మీరు ఇప్పటికి ఏ వర్క్ చేసినా కూడా ఎవరెవరైతే మీరు ల్యాండ్ కొన్నారో వాళ్ళని ఖచ్చితంగా పిలిపియండి. పిలిచి ప్రెస్ వాళ్ళం కూడా కావచ్చు, లేకుంటే మీకు సంబంధిత రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.